హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఐషు పాప తరపున కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది ఐషు పాప పుట్టిన తర్వాత మాకు ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఐషు పాప కూడా మీ అందరికీ ఫ్లవర్ ఇచ్చి మరీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. ఫ్రెండ్స్, ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా? ముందే చెప్పాను కదా, న్యూ ఇయర్ కూడా పార్టీ ఉంటుంది, క్రిస్మస్ డే లాగాని. సో అలా అనమాట. మా సంజీవ్ని ఇంక్లూవ్స్లో 200 ఫ్యామిలీకి మొత్తం అరేంజ్ చేశారనమాట. ఇలా పార్టీ 31 ఫస్ట్ పార్టీ. సో అలా అందరూ ఒక చోట కలిసామన్నమాట. ఇదైతే మాకు లాస్ట్ పార్టీ ఇక్కడ ఈ ఢిల్లీలో. సో చాలా బాగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు ఎప్పుడు చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము, క్రిస్మస్ డే కానీ ఇలా 31st కానీ. సో అలా ఎంజాయ్ చేసాము. తర్వాత ఆ లేడీస్ అయితే కొంతమంది డ్యాన్స్లు కూడా వేశారు, చాలా బాగా చేశారు డ్యాన్స్లు అయితే. కొంతమంది గ్రూప్ డ్యాన్స్లు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గ్రూప్ డ్యాన్స్లు అలా చాలా చేశారు. సో అలా డాన్సులతో మొదలైందనమాట మా పార్టీ. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏ లాంగ్వేజ్ సాంగ్ వస్తే వాళ్ళు గ్రూప్ లాగా చేరి అలా డాన్సులు కూడా చేస్తున్నారనమాట. మన తెలుగు సాంగ్ వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు, సో మన తెలుగు సాంగ్ వచ్చినప్పుడేమో మాకు అలా చూడాలనిపించేది. సో మిగతా వాళ్ళ లాంగ్వేజ్లో డాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఓహో వీళ్ళు ఇలా చేస్తున్నారా అనిపించేది అనమాట. సో వాళ్ళు మలయాళం వాళ్ళ డాన్స్ వాళ్ళు వేస్తున్నారనమాట ఇక్కడ. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన తెలుగు సాంగులకి కూడా వాళ్ళు డాన్స్ వేస్తున్నారు. అంటే మన తెలుగు సాంగ్లు అంత ఫేమస్ అయిపోయాయా భారతదేశం మొత్తం అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట అప్పుడప్పుడు. పుష్ప మూవీ సాంగ్స్ కానీ అలా కొన్ని వాటికి మన తెలుగు సాంగ్స్కి కూడా డాన్స్ వేస్తున్నారు అనమాట. ఇంకోటి రాను ముంబైకి రాను సాంగ్ కూడా డాన్స్ వేస్తున్నారు వాళ్ళైతే. ఫ్రెండ్స్, చలి అయితే మామూలుగా పెట్టలేదు. ఒక్కొక్కళ్ళం 2 స్వెటర్లు వేసుకున్నాం అనమాట. ఇంకా చిన్నపిల్లలకైతే మొత్తం కవర్ చేసేసాము. సో అంతలా ఉండింది. కాకపోతే కొంతమంది క్యాపులు కూడా పెట్టుకోలేదు, వాళ్ళకి అసలు చలి పుట్టలేదేమో. ఇంకొకటి ఏంటంటే స్వెటర్లలో కూడా కాంపిటీషన్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఎలా అంటే ఏ రేంజ్లో స్వెటర్స్ వేసుకున్నారో చాలా మంచి మంచి స్వెటర్స్ వేసుకొచ్చారనమాట. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళ డాన్సులు వాళ్ళవి పువ్వులతో ముగ్గులేసారనమాట. సో ఆ పువ్వులంతా వెదజల్లుకుంటే బాగా పువ్వులతో ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు. ఫ్రెండ్స్, మేమైతే 7:30కి పార్టీకి వెళ్ళిపోయాం అనమాట. సో అప్పటికే చైర్లు అయితే తడిసిపోయి ఉన్నాయి మంచుతో, అంతలా ఉండింది. సో ఇక్కడ లేడీసే కాదు జెంట్స్ కూడా డాన్స్ వేశారు. సో నేను దాన్ని కూడా క్యాప్చర్ చేశాను, అది కూడా ఫుల్ వీడియోలో అయితే పెడతాను. సో లాస్ట్లో పార్టీ ఎండింగ్లో అనమాట భోజనం అయితే చేసాము. మొత్తానికి నైట్ 12 వరకు అయితే ఉండలేదు. 10 o'clockకి మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, చలి ఎక్కువగా ఉందనేసి. సో